ధర్మానికి విరుద్ధంగా దానవులు మహాయుద్ధానికి సన్నద్ధమవుతున్నారు. ఆ యుద్ధ జ్వాలలు త్వరలోనే త్రిలోకాలను తాకబోతున్నాయి. అసంఖ్యాకమైన దానవ సైన్యం యుద్ధానికి సిద్ధమవుతోంది. వారి లక్ష్యం త్రిలోకాలపై ఆధిపత్యం. ఆ యుద్ధం కోసం ప్రతి ఆయుధం, ప్రతి కవచం అత్యంత జాగ్రత్తగా సిద్ధం చెయ్యబడుతోంది. ఆ యుద్ధ సన్నాహాల వెనుక ఒక భయంకరమైన శక్తి ప్రతి క్షణాన్ని పర్యవేక్షిస్తోంది. ఒక్క ఆజ్ఞ చాలు, అంతులేని దానవ సైన్యం యుద్ధానికి కదిలింది. దేవతల నివాసమైన దివ్య ఇంద్రలోకం శాంతి వైభవాలకు ప్రతీకగా వెలుగొందుతోంది. అదే సమయంలో ఒక దివ్యదూత అత్యవసర సమాచారంతో ఇంద్రసభ వైపు వేగంగా చేరుకుంటున్నాడు. స్వర్గలోకాధిపతి దేవేంద్రుడు దేవతల శ్రేయస్సే తన ధర్మంగా ఇంద్రసభను పాలిస్తున్నాడు. ఆ సమయంలో ఒక దివ్యదూత అత్యవసర సమాచారంతో దేవేంద్రుని సన్నిధికి చేరుకున్నాడు. దేవేంద్ర, దానవులు మహాయుద్ధ సన్నాహాలను ప్రారంభించారు. త్రిలోకాలపై దండెత్తేందుకు వారి సైన్యం వేగంగా సిద్ధమవుతోంది. దానవుల యుద్ధ సన్నాహాల వార్త విన్న ఇంద్రుడు దేవతల శ్రేయస్సు కోసం మహావిష్ణువును ప్రార్థించడానికి ముందుకు సాగాడు. ఇంద్రుని హృదయపూర్వక ప్రార్థనకు ఆ అనంత విశ్వమే స్పందించడం ప్రారంభించింది. ఇంద్రుని భక్తి స్పందిస్తూ ఆ అనంత దివ్యమేఘాలు స్వయంగా పరమాత్మ స్వరూపాన్ని ధరించడం ప్రారంభించాయి. అనంత విశ్వమే పరమాత్మ స్వరూపంగా మహావిష్ణువుగా ఇంద్రుని ముందు ప్రత్యక్షమైంది. సకల దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు సైతం ఆ పరబ్రహ్మ స్వరూపం ముందు భక్తితో శిరస్సు వంచాడు. లే ఇంద్ర, నీ మనసులోని ఆందోళనను నేను ఎరిగియున్నాను. అయినప్పటికీ చెప్పు ప్రభు, దానవులు మహాయుద్ధానికి సిద్ధమవుతున్నారు. దేవతలను, ధర్మాన్ని రక్షించేందుకు మీ ఆజ్ఞను కోరుతున్నాను. ఇంద్ర, దేవతల సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చెయ్యి. సప్త మహర్షుల సహాయంతో ధర్మాన్ని రక్షించగల అర్హుడైన యోధుణ్ణి వెతుకు. విశ్వకర్మ నిర్మించబోయే దివ్య ధనుస్సును ఆ యోధునికే బహుకరించుము. పరమాత్మ ఆజ్ఞ మాటగా కాదు, దివ్య సంకల్పంగా విశ్వమంతటా వ్యాపించింది. ఆ దివ్య సంకల్పం సృష్టి శిల్పి విశ్వకర్మ నివసించే దివ్య కర్మాగారాన్ని చేరుకుంది. దేవశిల్పి, మహానిర్మాణకర్త విశ్వకర్మ పరమాత్మ సంకల్పాన్ని భక్తితో స్వీకరించాడు. ఆ దివ్య క్షణంలో విశ్వకర్మ చేతిలోని మహాఘనము మొట్టమొదటిసారిగా దివ్యలోహాన్ని తాకిన క్షణంలో దివ్యలోహం విశ్వకర్మ స్పర్శతో అసామాన్యమైన రూపాన్ని సంతరించుకోవడం ప్రారంభించింది. ప్రతి చెక్కు, ప్రతి రేఖ, ప్రతి రత్నం దివ్యశక్తిని ప్రతిబింబిస్తోంది. దివ్య జ్యోతతో ధనుస్సు సంధించబడిన క్షణంలో ఆ మహా ఆయుధంలో దివ్యశక్తి మేల్కొంది. అలా సృష్టిలోనే అత్యంత దివ్యమైన ఆయుధం ధర్మరక్షణ కోసం విశ్వకర్మ చేతుల మీదుగా ఆవిర్భవించింది. ఆ దివ్య ధనుస్సు తాత్కాలిక సంరక్షకుడిగా దేవతల మహాయుద్ధవీరుడు విశ్వర్మ సన్నిధికి చేరుకున్నాడు. ఆ దివ్య ధనుస్సు తన తొలి సంరక్షకుణ్ణి స్వయంగా ఎంపిక చేసుకుంది. వీరదేవ, ఈ దివ్య ధనుస్సును సప్త మహర్షుల సన్నిధికి చేర్చు. ధర్మాన్ని రక్షించగల అర్హుడైన యోధుణ్ణి వారి చేతులే ఎంపిక చేస్తాయి. పరమాత్మ సంకల్పాన్ని హృదయంలో మోస్తూ దివ్య ధనుస్సును భుజాన ధరించి దేవతల మహాయుద్ధవీరుడు సప్త మహర్షుల ఆశ్రమం వైపు తన మహాప్రయాణాన్ని ప్రారంభించాడు. దివ్య ధనుస్సును భద్రం ధరించి దేవతల మహాయుద్ధవీరుడు హిమాలయాల వైపు తన పవిత్ర ప్రయాణాన్ని కొనసాగించాడు. మానవలోకానికి అందని హిమాలయ శిఖరాల మధ్య కాలమే మరచిపోయిన ఒక పవిత్ర లోయ నిశ్శబ్దంగా సప్త మహర్షుల కోసం ఎదురుచూస్తోంది. సృష్టి ఆరంభం నుంచే ధర్మజ్యోతిని వెలిగిస్తున్న సప్త మహర్షుల పవిత్ర ఆశ్రమం ఆ హిమాలయ లోయ హృదయంలో విరాజిల్లుతోంది. తపస్సు మహిమకు దేవతలు శిరస్సు వంచుతారు. అందుకే
దేవతల మహాయుద్ధవీరుడు సైతం ఆ పవిత్ర ఆశ్రమ సరిహద్దును అనుమతి లేకుండా దాటలేదు. కాలాన్ని జయించిన తపస్సుకు ప్రతిరూపాలైన సప్త మహర్షులు ఆ దివ్య సంకల్పాన్ని ఇప్పటికే గ్రహించినట్టుగా నెమ్మదిగా తమ నేత్రాలను విప్పారు. దేవవీర, ఆశ్రమంలోకి ప్రవేశించు. మహర్షులారా, పరమాత్మ మహావిష్ణువు ఆజ్ఞానుసారం ఈ దివ్య ధనుస్సును ధర్మాన్ని రక్షించగల అర్హుడైన యోధునికి అందజేయుటకై మీ సన్నిధికి తీసుకొచ్చాను. ధర్మాన్ని రక్షించగల అర్హుడైన యోధుణ్ణి ఎంపిక చేసే సమయం ఆసన్నమైంది. ఈ దివ్య ఆహ్వానం భారత భూమిలోని 108 మంది రాజులను మన సన్నిధికి ఆహ్వానించుగాక. సప్త మహర్షుల దివ్య ఆహ్వానాలు ఆకాశ మార్గంలో భారత భూమి నలుదిశలా 108 మంది రాజుల వైపు దివ్య దూతల్లా ప్రయాణం ప్రారంభించాయి. ఇక నుండి ప్రతి రాజు విధి ఒక నిర్ణయానికి చేరబోతోంది. భారతదేశమంతటా 108 మహారాజ్యాలు, ప్రతి రాజ్యం తన వైభవంతో, ప్రతి రాజు తన పరాక్రమంతో గర్వంగా వెలుగొందుతోంది. కాని వారిలో ఒక్కరే ధర్మానికి అర్హుడైన నిజమైన రాజు. అనేక మహారాజులలో ఒక రాజు అందరికంటే భిన్నంగా కనిపించాడు. ధైర్యం, నాయకత్వం, ప్రజల ప్రేమ అతనిలో స్పష్టంగా కనిపించాయి. అతడే అందరి దృష్టిని ఆకర్షించిన రాజు. దైవ పిలుపు వచ్చినప్పుడు వెనుకడుగు వేయడం రాజధర్మం కాదు. మరో రాజ్యంలో ఒక రాజు తన ప్రజల సుఖదుఖాలను తనవిగా భావిస్తూ రాజుగా కాదు, వారి కుటుంబ సభ్యుడిలా జీవిస్తున్నాడు. దివ్య ఆహ్వానం ఒక్క రాజ్యానికే కాదు, భారతదేశమంతటా అర్హులైన రాజులను వెతుకుతూ ప్రయాణించింది. ప్రతి రాజు తన ప్రత్యేకతతో ఆ పిలుపును స్వీకరించాడు. దివ్య పిలుపు 7 మహారాజుల హృదయాలను తాకింది. తమ రాజ్యాలను, తమ ప్రజలను తాత్కాలికంగా విడిచిపెట్టి ధర్మం పిలిచిన దారిలో వారు అడుగులు వేశారు. 7 రాజులు 7 వేరువేరు దారుల్లో ప్రయాణం ప్రారంభించారు. దారులు వేరు, లక్ష్యం మాత్రం ఒక్కటే. ధర్మం వారిని ఒకే చోటుకు పిలుస్తోంది. వేరువేరు రాజ్యాల నుండి వేరువేరు దారుల్లో బయలుదేరిన 7 మహారాజులు తెలియకుండానే ఒకే దిశగా సాగుతున్నారు. వారిని పిలుస్తున్నది హిమాలయాలు కాదు, ధర్మమే. ప్రయాణం ప్రారంభమైన కొద్ది రోజులకే ప్రకృతి తన స్వభావాన్ని మార్చుకుంది. గాలి, చెట్లు, పక్షులు అన్నీ ఏదో రాబోతున్నట్లు హెచ్చరిస్తున్నట్లు అనిపించాయి. అది మొదటి పరీక్షకు సంకేతం. కొద్ది దూరం ముందుకు సాగగానే తెల్లని పొగమంచు మార్గాన్ని పూర్తిగా కప్పేసింది. కళ్లకు కనిపించని దారిని ఇక మనసు మాత్రమే గుర్తించాలి. అది రెండవ పరీక్ష. మూడవ సంకేతం ప్రకృతిలో కాదు, మనస్సుల్లో ప్రారంభమైంది. భయం, సందేహం, అలసట కొంతమంది రాజులను వెనక్కిలాగసాగాయి. కాని ధర్మాన్ని నమ్మినవారు ఒక్క అరుగు కూడా వెనక్కి వేయలేదు. పరీక్షలు బలవంతంగా ఎవరినీ ఓడించవు. అవి ప్రతి మనిషి హృదయంలోని నిజమైన ధైర్యాన్ని మాత్రమే బయటపెడతాయి. ఆ రోజు కూడా అదే జరిగింది. అలా యుద్ధం లేకుండానే, పరాజయం లేకుండానే చాలామంది రాజుల ప్రయాణం అక్కడితో ముగిసింది. కాని ధర్మాన్ని పిలుపును నమ్మినవారు మాత్రం హిమాలయాల వైపు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. హిమాలయాల మధ్యలో ఆకాశాన్ని తాకుతూ ఏదో సన్నని రేఖలా వారికి కనిపించింది. దగ్గరగా వెళ్తున్న కొద్దీ అది సాధారణ వంతెన కాదని అందరికీ అర్థమైంది. దగ్గరకు చేరుకున్న కొద్దీ వారి ఆశ్చర్యానికి అంతేలేనపోయింది. 2 మహాహిమశిఖరాలను కలుపుతూ నిలిచిన ఆకాశసేతువు మనుష్యుల నిర్మాణంలా అసలు కనిపించలేదు. ఆ సమయంలో సప్తమహర్షులిచ్చిన దివ్య ఆహ్వానపత్రంలోని మాటలు 7 రాజులకు ఒక్కసారిగా గుర్తొచ్చాయి. ఈ ప్రయాణంలోని ప్రతి పరీక్షకు ముందుగానే మార్గదర్శనం అందులోనే ఉంది. సప్తమహర్షుల ఆజ్ఞను హృదయంలో నిలుపుకుని 7 మహారాజులు ఆకాశసేతువైపు తమ మొదటి అడుగును వేశారు. ఆ ఒక్క అడుగుతోనే వారి జీవితాలు శాశ్వతంగా మారిపోయాయి. ఆకాశసేతువుపై వారి అడుగుల పడిన కొద్ది క్షణాలకే హిమాలయాల గుండెలోంచి ఒక గంభీరమైన గాలి వారిని పలకరించింది. దేవాలయ గంటలు స్వయంగా మ్రోగసాగాయి. ఆ తర్వాతే ప్రకృతి తన పరీక్షను ప్రారంభించింది. ఆకాశసేతువు
శరీరబలాన్ని కాదు, మనస్థైర్యాన్ని పరీక్షించింది. ఆ పరీక్షలో మరికొందరు రాజులు తమ ప్రయాణాన్ని అక్కడితో ముగించాలని నిర్ణయించుకున్నారు. కాని 7 మహారాజుల సంకల్పం మాత్రం గాలి కంటే బలంగా నిలిచింది. ఆకాశసేతువు తన మొదటి పరీక్షను ముగించింది. ఎందరో వెనుదిరిగారు. కాని ధర్మాన్ని హృదయంలో మోసినవారు మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. వారి ప్రయాణం ఇప్పుడే నిజంగా ప్రారంభమైంది. ఆకాశసేతువును దాటిన తర్వాత 7 మహారాజుల ముందుకు మరో విచిత్ర ప్రపంచం తెరుచుకుంది. తెల్లని పొగమంచుతో కప్పబడిన ఆ లోయలో దారి కనిపించదు, దిశ కనిపించదు. కాని ధర్మాన్ని నమ్మిన వారికి మార్గం ఎప్పుడూ కనుమరుగవ్వదు. లోయలోకి కొన్ని అడుగులు వేసిన వెంటనే వారి ముందున్న దారి తెల్లని పొగమంచులో పూర్తిగా కలిసిపోయింది. ఇప్పుడు కళ్లతో కాదు, వివేకంతోనే ముందుకు సాగాలి. పొగమంచు మరింత దట్టమైంది. ఒకరి స్వరం మరొకరికి దూరమవ్వసాగింది. కొన్ని క్షణాల్లోనే 7 మహారాజులు ఒకే దారిలో నడుస్తున్నప్పటికీ ఒక్కొక్కరిగా ఒంటరివారిలా మారిపోయారు. పొగమంచు చాలామంది రాజులను దారి తప్పించింది. కొంతమంది అదే చోట మళ్లీ తిరుగుతూ ఉండిపోయారు. కాని సప్తమహర్షుల బోధలను మరిచిపోని 7 మహారాజులు మాత్రం ఆగలేదు, తప్పిపోలేదు. చివరికి పొగమంచు నెమ్మదిగా తొలగసాగింది. దారి తప్పినవారు ఆ లోయలోనే కనుమరుగయ్యారు. కాని ధర్మంపై విశ్వాసం కోల్పోని 7 మహారాజులు మాత్రం మరోసారి ఒకే మార్గంలో కలుసుకున్నారు. ఆకాశసేతువు, పొగమంచు లోయ, ఈ రెండూ కేవలం ప్రారంభ పరీక్షలే. వారి ముందున్న హిమాలయ మహాసామ్రాజ్యం ఇప్పుడే తన అసలు రూపాన్ని చూపించింది. కొద్ది క్షణాల క్రితం స్వాగతం పలికిన హిమాలయాలు ఇప్పుడు తమ అసలు శక్తిని చూపించడం ప్రారంభించాయి. ఎముకలను గడ్డకట్టించే మంచు గాలులు ప్రతి అడుగును ఒక పరీక్షగా మార్చేశాయి. శ్వాసను ఆగదీసే మంచు తుఫానును దాటిన తర్వాత హిమాలయాలు మరో పరీక్షను వారి ముందుంచాయి. ఒకవైపు ఆకాశాన్ని తాకే కొండ, మరోవైపు అంతు కనిపించని అగాధం. ఇప్పుడు ప్రతి అడుగు ప్రాణంతో సమానం. రోజులు గడిచాయి. మంచు, గాలి, ఆకలి, అలసట వారిని పరీక్షిస్తూనే ఉన్నాయి. శరీరం విశ్రాంతిని కోరింది. కాని వారి సంకల్పం మాత్రం ముందుకు సాగమని ఆజ్ఞాపించింది. హిమాలయాలు ఎవ్వరినీ బలవంతంగా వెనక్కి పంపలేదు. కాని తమ హద్దులను అర్థం చేసుకున్న ఎందరో రాజులు వినయంతో తమ యాత్రను అక్కడితో ముగించారు. ముందుకు సాగింది మాత్రం అచంచల సంకల్పమే. అనేక పరీక్షలను దాటి 7 మహారాజులు చివరికి హిమాలయాల గుండెల్లో దాగి ఉన్న ఒక అద్భుతమైన గుహద్వారం ముందు చేరుకున్నారు. ఆ గుహలోని రహస్యం వారి జీవితాలను శాశ్వతంగా మార్చబోతోంది. గుహలోకి మరికొన్ని అడుగులు వేయగానే చీకటి నెమ్మలిగా వెలుగుగా మారింది. అది దీపాల వెలుగు కాదు, ప్రకృతి వేల సంవత్సరాలుగా దాచుకున్న దివ్య సంపద యొక్క కాంతి. ఆ అనంతమైన గుహలో అనేక దివ్యరత్నాలు ఉన్నప్పటికీ ఒక నీలి వజ్రం మాత్రం ప్రతి చూపుని తన వైపు లాక్కుంది. అది ఒక రత్నం మాత్రమే కాదు, ఒక పరీక్షకు ఆరంభం. ఆ గుహలో ఎవ్వరూ వారిని పరీక్షిస్తున్నామని చెప్పలేదు. కాని ప్రతి హృదయం తన అసలు స్వరూపాన్ని తానే బయటపెట్టడం ప్రారంభించింది. ఆ నీలి వజ్రం ఇంకా అక్కడే ఉంది. కాని ఇప్పుడు దాన్ని చూసే ఒక హృదయం మాత్రం మారడం ప్రారంభించింది. పరీక్ష ఇప్పుడే నిజంగా మొదలయింది. నీలి వజ్రం ఆ గుహలోని మొదటి అద్భుతం మాత్రమే. దాని కాంతి ఇంకా లోతులోకి వారిని ఆహ్వానిస్తోంది. అసలు పరీక్ష ఇంకా ముందే ఉంది.